సింహగిరి ప్రదక్షిణ కోసం దేవస్థానం చేస్తున్న ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. కొండ దిగువ తొలి పావంచా వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్ కూలిపోయింది. ఇనుప రాడ్లు, రేకులతో ఏర్పాటు చేసిన షెడ్డు అకస్మాత్తుగా కూలిపోవడంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రమాదం జరగలేదు. వివరాల్లోకి వెళితే ఆషాఢ పున్నమి సందర్భంగా ప్రతి ఏటా లక్షలాదిగా భక్తులు సింహగిరి ప్రదక్షిణ చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9, 10 తేదీల్లో గిరి ప్రదక్షిణ, ఆలయ ప్రదక్షిణ జరగనున్నాయి. ఇందుకోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 2 రోజుల కిందటే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్తో పాటు దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. వర్షాలు కురుస్తుండటంతో భక్తులు తడవకుండా రేకులతో షెడ్ ఏర్పాటు చేశారు. భక్తులు టెంకాయలు కొట్టి ప్రదక్షిణ ప్రారంభించే తొలి పావంచా ముందు భాగంలో భారీ క్యూలు, వాటిపైన షెడ్ వేశారు. ఇంకా ఏర్పాట్లు జరుగుతుండగానే షెడ్ కూలిపోవడం శోచనీయం. ఇదే ప్రమాదం ఆ రోజు జరిగితే అంటూ ఒక్కసారిగా దేవస్థానంతో పాటు స్థానికంగా చర్చకు దారితీసింది. సింహగిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, దేవాదాయ కమిషనర్ నేతృత్వంలో సమావేశం జరుగుతున్న సమయంలో షెడ్ కూలిపోవడం గమనార్హం.